దేవలోకంలో దేవతలకు అసురులకు మధ్య మహాయుద్ధం ప్రారంభమైంది. దేవేంద్రుడు తన సేనకు నాయకత్వం వహించాడు. మహాయుద్ధానికి సిద్ధమైన దేవేంద్రుడు తన దేవసేనలో ధైర్యాన్ని నింపాడు. ధర్మాన్ని కాపాడేందుకు దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. కాని యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. అసురుల బలానికి దేవసేన వెనుకడుగు వేయడం ప్రారంభించింది. ఇంద్రుడి పరిస్థితిని తెలుసుకున్న ఇంద్రాణి ఆందోళన చెందింది. తన భర్త క్షేమం కోసం ఆమె భక్తితో ప్రార్థించింది. ఇంద్రుడి రక్షణ కోసం ఇంద్రాణి పవిత్రమైన రక్షాసూత్రాన్ని సిద్ధం చేసింది. భక్తితో ప్రార్థిస్తూ ఆ సూత్రానికి శుభాన్ని కోరింది. పవిత్రమైన ప్రార్థనలతో రక్షాసూత్రానికి ఆశీర్వాదం లభించింది. ఇంద్రుడి క్షేమం కోసం ఇంద్రాణి దానిని భక్తితో సిద్ధం చేసుకుంది. ఇంద్రాణి భక్తితో రక్షాసూత్రాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని హృదయపూర్వకంగా ప్రార్థించింది. రక్షాసూత్రమిచ్చిన ధైర్యంతో ఇంద్రుడు తిరిగి యుద్ధభూమికి చేరుకున్నాడు. ఆయనను చూసిన దేవతల్లో మళ్లీ ఆశ, ధైర్యం నిండాయి. ఇంద్రుడి ధైర్యంతో దేవసేన మళ్లీ బలంగా పోరాడింది. యుద్ధం క్రమంగా దేవతల వైపు తిరిగి అసురులు వెనుకడుగు వేశారు. దేవతలు విజయం సాధించారు. ఇంద్రుడి క్షేమం కోసం కట్టిన రక్షాసూత్రం ప్రేమతో కూడిన ప్రార్థనకు ప్రతీకగా నిలిచింది. దేవలోకంలో మళ్లీ శాంతి నెలకొంది. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి వేలికి చిన్న గాయమయ్యింది. అది గమనించిన ద్రౌపది సోదరభావంతో వెంటనే ఆయనకు సహాయం చేసింది. ద్రౌపది తన వస్త్రంలోని చిన్న ముక్కను చించి కృష్ణుడి వేలికి ప్రేమతో కట్టింది. ఆమె ఆప్యాయతను కృష్ణుడు ఎంతో గౌరవంతో స్వీకరించాడు. ద్రౌపది చూపిన ఆప్యాయతను కృష్ణుడు మరువలేదు. ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని తన హృదయంలో సంకల్పించాడు. కాలం గడిచింది. కౌరవ సభలో ద్రౌపది తీవ్ర సంకటంలో పడింది. తనకు అండగా నిలిచే దైవశక్తిని ఆమె హృదయపూర్వకంగా ప్రార్థించింది. దిక్కులన్నీ మూసుకుపోయిన వేళ ద్రౌపది శ్రీకృష్ణుడిని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించింది. ఆమె పిలుపు కృష్ణుడు దైవరక్షణగా నిలిచాడు. ద్రౌపది భక్తికి స్పందించిన శ్రీకృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఆ దైవరక్షణ వారి పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచింది. పురాణ సంప్రదాయాల్లో మరో కథ యముడు, యమునకు సంబంధించినది. ఒకరోజు యముడు తన సోదరి యమునను కలవడానికి ఆమెంటికి వచ్చాడు. యమున తన సోదరుడైన యముడిని ప్రేమతో ఆహ్వానించింది. సంప్రదాయ పద్ధతిలో తిలకందిద్ది, దీపంతో హారతి ఇచ్చి సోదర ప్రేమను చాటుకుంది. యమున తన సోదరుడికి ప్రేమతో భోజనం వడ్డించింది. ఆయన దీర్ఘాయుష్షు, క్షేమం కోసం ప్రార్థించింది. యముడు ఆమె ఆతిథ్యానికి ఎంతో సంతోషించాడు. యముడు తన సోదరి ప్రేమకు సంతోషించి ఆమెకు శుభాశీస్సులిచ్చాడు. వారి పవిత్రమైన సోదరబంధం తరతరాలకు గుర్తుండిపోయేలా వరం ప్రసాదించాడు. యముడు, యమునల కథ సోదర సోదరీమణుల ప్రేమను, పరస్పర క్షేమాన్ని గుర్తుచేస్తుంది. ఈ పవిత్రమైన బంధమే రక్షాబంధన్ సందేశంలో ఒక భాగంగా నిలిచింది. కాలం మారినా రక్షాబంధన్ సందేశం మారలేదు. ప్రేమ, నమ్మకం, పరస్పర రక్షణకు ప్రతీకగా ఈ పవిత్ర బంధం నేటికీ కొనసాగుతోంది. సోదరి ప్రేమతో రాఖీ కడుతుంది. సోదరుడు ఆమెను గౌరవిస్తూ ఎల్లప్పుడూ తన అండగా ఉంటానని మాటిస్తాడు. ఇదే రక్షాబంధంలోని ఆత్మీయత. రాఖీ ఒక దారం మాత్రమే కాదు, ప్రేమకు, నమ్మకానికి, ఆప్యాయతకు ప్రతీక. ప్రతి సోదర సోదరీమణుల బంధముడు ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు.